వెరీ రీసెంట్గా లాస్ట్ వీక్లో మీర్పేటలో ఒక భర్త భార్యను చంపిన విధానం అంటే డైరెక్టర్గా మర్డర్ చేస్తే బర్న్ చేస్తే దేర్ ఇస్ నో ఇష్యూ అంటే చాలా సైంటిఫిక్గా చాలా ఓపిక్గా అంటే మనం చిన్నప్పుడు సినిమాల్లో చూసిన యమలీల వగేరాలు చందమామ బొమ్మరుల కథలు ఇవన్నీ విన్న పద్ధతిలో ఆ భార్యని చంపి దాన్ని వీడియోలో పెట్టి చేశాడు అంటే కారణాలు ఏవైనా కావచ్చు. వాడి మానసిక స్థితి ఏంటి, వాడు ఏ రకమైన వాతావరణంలో పెరిగి పైకొచ్చాడు, ఎటువంటి పరిస్థితులు వాడి మనసు మీద మైండ్ మీద ప్రభావితం చేశాయని ఆలోచిస్తే మనకి చాలా చలిజరం వస్తుంది. ఎక్కడో మనం కథలుగా వింటాం వేరు, చూడటం వేరు. అలాగే కొద్ది కాలం క్రితం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించారని కాంపిటీషన్ లో వాడు కూడా అంతే వాడిని పీసులుగా చేసి దాని అన్నిటిని వీడియో చేసి ఇది వాడి వేళ్ళు ఇది కాదు అంటే ఇవి మాట్లాడుకోవటానికే చాలా అసహ్యకరమైన భయోత్పాతాన్ని కలిగించే అంశాలు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అందరి ముందు ఉంది ఏంటంటే ఇంత చేశాడు కదా వీడికి శిక్ష పడుతుందా అంటే ఏ రకమైన శిక్ష పడుతుంది అంటే లైఫ్ కన్విక్షన్ పడుతుందా, ఉరితీత పడుతుందా? కానీ చాలా పలు సందర్భాల్లో నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే మనం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నేను మర్డర్ చేశాను, నేను తప్పు చేశానని చెప్పిన అట్మోస్ట్ హీ మే హ్యాండ్ ఓవర్ యూ టు ది పోలీస్. ఇతని మీద మీరు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేసి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్తారు తప్పించి మన న్యాయస్థాన పరిధిలో నేను తప్పు చేశాను అని జడ్జి గారి ముందు చెప్పిన డైరెక్ట్ గా శిక్ష చేసే మెకానిజం లేదు. డైరెక్ట్ గా లేదు. ఎందుకంటే తప్పు చేశాడు నిజమే, కానీ ఆ జరిగిన తప్పుని దేర్ ఇస్ ఎ లీగల్ ప్రాసెస్ టు ఎస్టాబ్లిష్ ద గిల్టీ ఆఫ్ ది అక్యూజ్. అది సహజ న్యాయ సూత్రాలు. అలాగే మన న్యాయ సమీక్షకు లోబడే ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ వీక్ మనకి జడ్జిమెంట్ ఇచ్చారు కలకత్తా డాక్టర్ సంజయ్ ది. అది సెటిల్డ్ కేసు. ఆ సెటిల్డ్ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. కానీ వీడికి ఉరి శిక్ష వేయాలి అని చెప్పి హైకోర్టుని సంప్రదించారు. ఈ సందర్భంలో నేను గతంలో ఈ ఉరి శిక్షకి సంబంధించిన జడ్జిమెంట్లని వాటి జస్ట్ షేర్ చేసుకున్నాను. ఉరి తీస్తే స్పాట్ లో చనిపోతాడు అంటే అదే రోజు వాడు చచ్చిపోతాడు. వాడికి పెయిన్ఫుల్ అనిపించదు అంటే వాడు చేసిన బాధ వాడికి తెలియదు. అలా కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష గతంలో ఏంటంటే యావజ్జీవ గారి కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళు స్పెసిఫిక్ టైం ఉండేది. ఇప్పుడు టిల్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు చనిపోయే వరకు జైల్లోనే ఉండాలంటే కుళ్ళి మానసికంగా కృషించి వాడు చేసిన తప్పుకి వాడు పిచ్చెక్కి చనిపోవాలి అనేది యావజ్జీవ కారాగార శిక్షలోనే ఎక్కువ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది రాదర్ దాన్ ఉరి అని కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి.